సంతకం పెట్టి చెప్తే వాళ్ళు పాపం నమ్మినట్టున్నారు. ఈరోజు అందరు డల్. అసలు తమాష తెలిసిన, నేను ఊర్లోకి పోయింటి మొన్ననే, పోయి ఎవరో ముసలాయమ్మ పోతుంటే ఇంక జెండాలు గిండాలు ఏమి ఉండవు కదా, పోతుంటే నమస్కారం అంటే ఆమె కట్టెలమో పెట్టుకొని పోతుంది అనమాట పైన ముసలాయమ్మ. పోరాయన ఏం నమస్కారమో ఏమో, ఒకటి రా, ఇంతవరకు ఒకటి రాలే అని తిట్టుకుంటామే. అంటే మా వాళ్ళు చెప్పి అమ్మ మేము తెలుగుదేశం కాదమ్మా అంటే అనమాట. వాస్తవం. కానీ 4 రోజులకి తమ ఊరికి పోయింటారు అనమాట. ఇవన్నీ చూడండి, ఇన్ని రకాలు చేసి అసలు క్యాలెండర్, మళ్ళా క్యాలెండర్ కూడా చూడండి. ఏప్రిల్లో జగనన్న వసతి దీవెన, మేలో జగనన్న విద్యా దీవెన, జూన్లో జగనన్న అమ్మఒడి, జూలైలో విద్యా కానుక, ఆగస్టులో విద్యా దీవెన, సెప్టెంబర్లో చేయూత, అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్లో విద్యా దీవెన, డిసెంబర్లో ఈబీసీ నేస్తము, జనవరిలో రైతు భరోసా, విద్యా దీవెన ఫిబ్రవరి. క్యాలెండర్ ఇచ్చినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఇదేదో సిస్టమ్ బాగానే ఉంది, బాగానే జగనన్న బాగానే సెట్ చేసినాడు, ఇంకా ఎవరు వచ్చినా కూడా వస్తుంది, ఇంటూ 3 times వస్తుంది అనుకున్నారు. మొదటికే మోసం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా పలావ్ తింటుంటారు, పలావ్ బిర్యానీ వస్తుందని మీరు అనుకున్నారు, పలావ్ బిర్యానీ. అసలు కూటమి మేనిఫెస్టో ఆశ్చర్యం తెలిసిన, మెగా డిఎస్సి మొదటి సంతకం సంవత్సరం అవుతుంది. వాలంటీర్లకు 10,000, అది మాత్రం ఆయన చాలా పాపులర్ అయినాడు ఆయన మాత్రం. అసలు ఇంత ఫాస్ట్గానా అమ్మా, ఎక్కడియో రింగ్ టోన్లు ఉన్నాయి అందరికి, నీకు 10 దాని డీజేలు, పాటలు, గీటలు, అసలు సినిమా పాటలు ఎక్కడ పోయినాయో, డీజే పాటలు అన్నీ నీకు 10 90 అని రకరకాల పాటలు. పెళ్లి కానుక ఏమైనా అన్ని పోయినాయి మొత్తం మీద. పాతవి కూడా అంతే సిస్టమ్ చూసుకుంటూ పోతే. వ్యవసాయం ఇంతకుముందు ఇంకా లెక్కేస్తే ఇంకా అవన్నీ కూడా పాతవి చాలా ఉండే. పూర్తి సంపూర్ణ రుణమాఫీ, 0 వడ్డీలు, 0 రుణాలు, డ్వాక్రా మహిళలు ఏం జరిగినాయి, ఏం జరగలే, అన్ని క్లీను. ఏదేమైనా కూడా కంక్లూజన్ ఏమంటే మనకు యాక్చువల్గా మీకు నిజంగా చేయాలనే ఆలోచన ఉంటే ఈ టైప్లో ఫ్లిప్ ఫ్లాప్ ఉండదన్నమాట. నిజంగా చేయాలంటే నిజంగానే చేస్తారు. మీకు నాకు తెలిసి మీకు యాక్చువల్గా ఉన్న పరిపాలన విధానం, ఎవరి విధానం వాళ్ళది అయితే ఆ విధానం ప్రకారమే ఈయన ఒకవేళ పోయింటే బాగుండేది. ఏం చేసినారు, P4. ఇప్పుడు మీకు యాక్చువల్గా వెల్ఫేర్ కాదు, మాది W4, వెల్ఫేర్ 4, మీది P4, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ P4 అని పోయినారు. ఆ P4తో పాటు జరిగినది ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఊరికే కూర్చొని, ఎవరో పెద్ద ఆయన ఒక ఆయన చెప్పినాడు అనమాట, ఫార్మర్ ప్రెసిడెంట్ అమెరికాలో, ఒక పెన్సిల్ నాగేలు అనుకొని టేబుల్ మీద కూర్చొని జొన్న చేను నేను దీంతోనే తోగుతున్నాను అనుకుంటే వ్యవసాయం కాదు, వ్యవసాయం చేసేతోనే తెలుస్తుంది, నొప్పెట్లేదు తెలుస్తుంది. ఆ నాగేలు దున్నినప్పుడు తెలుస్తుంది, కానీ పెన్సిల్ వేసుకొని మనం ఊరికి రాసుకుంటూ పోతే. సుభాష్ చంద్రబోస్ గురించి కూడా ఈరోజు ప్రస్తావన వచ్చిందనమాట. నాకు ఒక్కసారి మీరు సహాయం చేయండి, మీకు స్వాతంత్రం ఇస్తా అని. అంటే నాకు ఒక్కసారి అధికారం ఇవ్వండి, ఏమొస్తుంది, ఒకసారి 4వసారి అది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి ఇది. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. నాకైతే నిజంగా డౌట్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదా ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఏమన్నా ఆర్టిఫిషియల్గా ఉంది అనేది నాకైతే డౌట్ ఉంది. ఏదేమైనా కూడా ఇంకొక పెద్ద ఆయన అన్నాడు అనమాట, చాలా గొప్ప, వన్ ఆఫ్ ద పాపులర్, పేరు చెప్తే బాగుండదు, మంచి ఫేమస్ పేరుగాంచిన ఈయనమాట, ఎడిటరు పెద్ద ఆయన, మా కర్నూలు జిల్లాని. ఆయన ఏమన్నాడంటే ఇది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నామినల్, ఇట్ ఈస్ నాట్ ఫెనామినల్, నాట్ ఈవెన్ నామినల్ అన్నాడు. ఏదేమైనా ఫైనల్ కంక్లూజన్ ఏమంటే అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు, ఒక మనిషిని ఎల్లకాలము మనం మభ్యపెట్టచ్చు, అందరిని ఒక్కసారి మభ్యపెట్టచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టడానికి రాదు. అన్ఫార్చునేట్ ఇదంతా. నేను ఒకటి చెప్పనా, ఇది ఎవరో పూర్తి అమాయకులో లేకుంటే ఇదో మాట్లాడే మాటలు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ఉంటుందా? ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుందా? మేము కూడా చూసినాం ఊర్లలో, ఒకసారి ఊర్లలో గట్టిగా మంచి గ్రూప్ రావాలని చెప్పి 60-40, 55-45 ఉంటాయి కదా, ఎప్పుడైతే దాన్ని 90-10 చేస్తామో చీలి చక్కగా ఇట్లా పడుతుంది. ఎక్కడైనా చూడండి, వన్ సైడ్ ప్రజాస్వామ్యంలో చేసుకునే దానికి పోయేది ఒక యాక్చువల్గా అది అవివేకం. వన్ సైడ్ చేసుకునే దానికి పోతే రివర్స్ అవుతుంది. గ్రామాలలో, చిన్న చిన్న గ్రామాలలో 600 ఓట్లు, మాకు రాయలసీమ సైడు గ్రూప్ రాజకీయాలు కాబట్టి గట్టిగా చేసుకోవాలని చెప్పి 60-40 ఉండేదానికి 90-10 చేస్తాము. అది తిరిగి మొత్తం ఆపక 90 ఆపకపోతుంది, అది కుదరదు. ఎంబీఏలు అంతా పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్లు, కేంబ్రిడ్జ్లు చదివేది చాణక్యుడు అప్పుడే చెప్పినాడు. దానికి ఒక టిప్పింగ్ పాయింట్ అని ఉంటుంది. పన్ను అనేది ఎక్కువ చేస్తే
రాబడి ఎక్కువైపోతుంది, పడుతుంది ఒక్క చోట వరకే, అది ఇట్లా పెరుగుతుంది, ఆడ స్టాండర్డ్ అయిపోతుంది, ఇట్లా పడుతుంది. అట్లా చూస్తే వీళ్ళ నోట్ వీళ్ళదే. మళ్ళా వాళ్ళ నోట్లో ఏమన్నా ఉంది తెలిసిన, 1 ఫిబ్రవరి 2005కు మార్కెట్ వాల్యూస్ రివైజ్ చేయాలా, 16,997 గ్రామాలు, 9,000 చిల్లర వార్డులు, అంటే 17,000 గ్రామాలు, 9,000 వార్డులు పెంచాలని. ఏమంటే వాళ్ళు ఎందుకు పెంచాలనుకుంటున్నారంటే 2023-24 ఈ సంవత్సరము పీరియడ్ లెక్కేసుకుంటే మా పీరియడ్తో, అంటే మాది అసమర్థులు కదా, మా అసమర్థుల పీరియడ్లో మాది 7,699 కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా మాకు వస్తే ఈ 10 నెలల సమయంలో వాళ్ళకు 7,070 వచ్చిందంట, తక్కువ వచ్చిందంట. సో తక్కువ వచ్చింది కాబట్టి పెంచాలని, తక్కువ వచ్చింది కాబట్టి పెంచాలని ఎంత తెలిసిన లెక్కేసినది సంపద సృష్టి 21% పెంచాలని. 21% కూడా రేషనలైజ్ చేసి పెంచినారు. ఎట్లా పెంచినారంటే ఉదాహరణకు నర్సన్నపేట శ్రీకాకుళం 38% పెరుగుతుంది, ఆ తర్వాత రణస్థలం 58% పెరుగుతుంది, గజపతి నగరం 45% పెరుగుతుంది, పార్వతీపురంలో పెంచుతారండి. ఆడ ఎవరు కొంటారు ఎవరు అమ్ముతారు పాపము. ట్రైబల్ ఏరియాలో 35% పెంచడం. ఆ తర్వాత నర్సీపట్నం 34, స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ 34, అంటే ప్రతి ₹1,00,000 ఇప్పుడు 1,38,000 దాని వాల్యుయేషన్ పెరుగుతుంది అనమాట. ఆ తర్వాత పాడేరులో 73%, అంటే ₹1,00,000 విలువ చేసేది ఇప్పుడు 1,73,000 అవుతుంది అనమాట విలువ, దాని మీద స్టాంప్ డ్యూటీ. ఆ తర్వాత ఇంకా రాయలసీమకు వచ్చేటప్పుడు చూడండి, ఫస్టే అల్లకల్లోలం రాయలసీమ, దానికి తోడు దువ్వూరు 49%, పుంగనూరు 32%, వెంకటగిరి 42%, నందికొట్కూరు 44%, బనగానపల్లె ఆర్ఎండ్బి మంత్రి గారి నియోజకవర్గం 55%, కోయిలకుంట్ల ఆయన నియోజకవర్గం 52%, అవుకు ఆయన నియోజకవర్గమే 48%, సిరివెల్ల ఆళ్లగడ్డ 47%, ఇది ఎందుకంటే నాకు మండలాలు తెలుసు కాబట్టి, పాణ్యం 35%, లాస్ట్కి వచ్చేటప్పటికి పెనుగొండకు వచ్చేటప్పటికి 78% పెంచినారు. బాగానే ఉంది. పెంచిన దాని వలన ఈరోజు ఏమవుతుంది, వైట్ మనీ కావాలి కదా, ఎవరి దగ్గర ఉంటుంది, రైతుల దగ్గర. ఇప్పుడు 1,00,000 విలువ, ఇప్పుడు 10 లక్షలకు సపోజ్ 10 లక్షల రూపాయల భూమి కొన్నారు, దాని మీద ఒకటి స్టాంప్ డ్యూటీ పెరగడం ఒకటి, కానీ వైట్ మనీ చూపించుకోవడం. 10 లక్షల సరుకు ఇప్పుడు పెనుగొండలో కొనాలంటే 17,80,000 అవుతుంది దాని వాల్యుయేషన్. 17,80,000 అయితే వైట్ మనీ చూపించాలి కదా. ఇంకా చూడండి ఇది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, ఇంకోటి ఎలక్ట్రిసిటీ మేము డ్యూటీ వేస్తే ఏమన్నారు తెలిసిన, అసలు మీరు పెంచినారు, మేము పెంచినారు. మొన్న సేమ్ మా డ్యూటీ గురించి వాళ్ళు ఏమని రాస్తారు తెలిసిన, ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ వాళ్ళు రాసినదే. ఎప్పుడు ఇది మేము పెంచిన దాన్ని వాళ్ళు ఎట్లా ప్రజలకు ఎట్లా చెప్పినారో చూడండి. 19 డిసెంబర్ 2024 ఏమంటారు తెలిసిన, ఎప్పుడో 1993లో 6 పైసలు ఉన్నింది,